హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛామ్. అరే ఇడ్లీ పిండి మిగిలిపోయిందని బాధపడుతున్నారా? ఈ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మనం ఈరోజు టేస్టీ క్రిస్పీ పునుగులు రెడీ చేసుకుందాం. ఈ పునుగులు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసుకునే విధానం చూసేద్దామా? ఇడ్లీ బ్యాటరు 2 or 3 days తర్వాత బాగా పులుస్తుంది కదండి. అలాంటి పులిసిన ఇడ్లీ బ్యాటర్తో మనం ఇప్పుడు పునుగులు చేస్తున్నాం కదా. అలాగే నేను ఇక్కడ 2 or 3 days తర్వాత పులిసిన ఇడ్లీ బ్యాటర్ని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, 1 కప్పు ఇడ్లీ బ్యాటర్కి 1 full టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. ఇక్కడ మైదా బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్స్ వేసాను కదండి. మనం బ్యాటర్ కలుపుకున్న తర్వాత కనుక ఇంకా కొంచెం చిక్కగా లేకుండా ఇంకా జారుగా ఉంది అనుకుంటే కనుక ఇంకొంచెం మైదా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాస్తంత కొత్తిమీర తురుము ఇలా చిన్నగా తురుముకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, కాస్తంత అల్లం తురుము, 1/2 టీ స్పూన్ వాము, చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. 3 పచ్చిమిరపకాయల తరుగు, చివరగా టేస్ట్కి సరిపడంత ఉప్పు. వీటన్నిటిని చక్కగా కలుపుకుందాం. చూడండి, మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను పిండిది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా కన్సిస్టెన్సీ చూడండి. మనకి పునుగు ఇలా వేయటానికి వచ్చేటట్టుగా, అంటే మైదా నేను చెప్పాను కదా 2 టేబుల్ స్పూన్స్. కొంతమంది ఇడ్లీ బ్యాటర్ అనేది కాస్త పల్చగా ఉంటుంది. పల్చగా ఉండడం వలన మనకు మైదా ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. కానీ మీరు ఇలా కన్సిస్టెన్సీ చూసుకోండి. అదే కనుక ఇడ్లీ బ్యాటర్ చిక్కగా అంటే ముద్దగా ఉండేటట్టు అయితే, కొంతమంది ఇడ్లీ బ్యాటర్ ముందుగానే అంటే నీళ్ళు కలపకుండా కొంచెం ముందుగానే పక్కకు తీసుకొని పెట్టుకుంటారు. దాంట్లో అయితే కనుక కొంచెం తక్కువ మైదా పడుతుంది. నేను చెప్పినట్టుగా 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. అదే కనుక పల్చగా అయినట్టు మరికి సరిపోదు. కాబట్టి మనకి పునుగు చూడండి, ఇంకోసారి చూపిస్తున్నాను. ఇలా వేయటానికి వచ్చేటట్టుగా చక్కగా చూడండి, ఇలా వేయటానికి వచ్చేటట్టుగా మనకి సరిపోయేటట్టుగా పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత ఒక 10 నుండి 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ కాగిందో లేదో చూడటానికి నేను చిన్నపాటి పునుగు ఇలా వేస్తున్నాను. చూసారుగా బబుల్స్ వస్తున్నాయి అండ్ పైకి కూడా తేలుతుంది అది. ఎస్, అంటే మన ఆయిల్ కాగినట్టే. కాబట్టి మనం ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కాకుండా, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం వలన మన పునుగులు మాడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పునుగులు వేసేటప్పుడు పక్కన ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని చేతులు ఇలా కాస్త తడుపుకొని ఒక్కొక్క పునుగు ఇలా మన చేతి నిండుగా ఇలా తీసుకొని ఒక్కొక్కటిగా చిన్న బాల్స్ లాగా ఇలా వేసుకోండి. కాస్త మోస్ట్లీ మనకి రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చూసుకోండి. మీకు అలా ఒక్కసారికే రావట్లేదు అంటే కనుక కొంచెంగానే తీసుకోండి. కానీ చేయి తడుపుకోవటం మాత్రం మర్చిపోవద్దు. చేయి తడుపుకుంటే ఏంటంటే మనకి పునుగులు చక్కగా వస్తాయి. చూడండి, ఇవ్వండి. ఫ్లేమ్ను మాత్రం కంపల్సరీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. పునుగులన్నీ పైకి తేలాయి కదా, మన చిల్లులు గరిటతో మెల్లగా ఇలా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే మనకి చక్కగా అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చాలా బాగుంటాయండి. బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్స్లోకైనా తీసుకోవచ్చు. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారండి వీటిని. ఇలా మెల్లగా కలుపుతూ ఉండండి. ఒక 5 నిమిషాల వరకు, 5 నుండి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కాస్త పునుగులు వేడేయక హైలో పెట్టుకోండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లోనే ఉంచితే కనుక దీనికి పునుగులన్నిటికీ ఆయిల్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లో మనం చేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి చక్కగా కాగాయి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇలా తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పుతూ ఉంటే అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయి. ఇప్పుడు మనకి ఇవి చక్కగా మనకి తెలుస్తుంది క్రిస్పీనెస్. కాబట్టి ఇవన్నీ మనం పేపర్ టవల్లో, అదేనండి టిష్యూ నాప్కిన్స్లో ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం మిగతా బ్యాటర్ని కూడా తీసుకొని చిన్న పునుగుల్లా వేసేసుకుందాం. ఫ్రెండ్స్, మన వేడివేడి పునుగులు రెడీ అయ్యాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి వేడివేడి పునుగులు
రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి. చూసాక ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ క్రిస్పీ పునుగులు రెడీ చేసుకున్నాం. మరి మీరు కూడా ఈ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో డెఫినెట్గా ఇలాంటి పునుగులు ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే మరీ బాగుంటాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.